ఒక ప్రభుత్వం ప్రజలకు కల్పించే కనీస మౌలిక వసతుల్లో అత్యంత ప్రధానమైనది వైద్యం. పేదలకు సర్కారీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రైవేట్ ఆసుపత్రుల ధరల పోటు తట్టుకోలేని పేదోడిని ప్రభుత్వమే కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. అది కనీస ధర్మం. ఆ ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది. వైద్య శాఖకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఆసుపత్రులను అత్యాధునికంగా అప్గ్రేడ్ చేసి వాటికి నిధులిచ్చి సిబ్బంది కొరత తీర్చి సర్కారీ దవాఖానాలను కార్పొరేట్కు ధీటుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజారోగ్యానికి నిలువుగా పాతరేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఘోరంగా భ్రష్టు పట్టించింది. 10 ఏళ్లు ఆరోగ్యంగా ఉన్న తెలంగాణ వైద్య రంగం 2 ఏళ్లు తిరిగేసరికి కోలుకోలేని జబ్బుతో మంచం పట్టింది. ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజల సంజీవని. ఎందరికో పునర్జన్మను ప్రసాదించిన గొప్ప పథకం అది. ఆరోగ్యశ్రీని తెచ్చింది ఎవరైనా సరే ఆ పథకం ఉద్దేశం గొప్పది కాబట్టి కేసీఆర్ దాన్ని యథావిధిగా అమలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆరోగ్యశ్రీకి ఢోకా లేకుండే. పేదలు కూడా హమ్మయ్య ఇక భయం లేదనుకుని భరోసాగా ఆసుపత్రి గడప తొక్కేవారు. కానీ ఇంతలోనే పిడుగుపడింది. కాంగ్రెస్ ఊడిపడింది. ఆరోగ్యశ్రీని ఆగం చేసి పారేసింది. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం పేద ప్రజలకు పెను శాపంగా మారింది. పెండింగ్ బకాయిలు విడుదల చేయక రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలన్నీ నిలిచిపోయి నేటికి 3 రోజులు అయినా సరే చలనం లేదు ఈ సర్కార్లో. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ బంద్ కావడంతో పేదవారి గుండె ఆగినంత పనైంది. ఆరోగ్యశ్రీ కింద జరగాల్సిన ఎన్నో ఆపరేషన్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బకాయిలు ఇస్తామని హామీ ఇస్తే సేవలు కొనసాగించడానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రెడీగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఉలకదు పలకదు. గత 3 రోజుల నుంచి వైద్య సేవలు అందక పేదవారు నరకం చూస్తున్నారు. ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తక్షణమే 1400 కోట్ల బకాయిలను విడుదల చేస్తే తప్ప సేవలు అందించేది లేదని నెట్వర్క్స్ ఆసుపత్రులు తెగేసి చెప్పాయి. ఇంత జరుగుతుంటే బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే రంగంలోకి దిగి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఆసుపత్రుల డిమాండ్ పరిష్కరించి పెండింగ్ బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఏవి? అసలు ఆరోగ్య మంత్రి కనిపించడేం? అంటే ఇది తప్పించుకునే ప్రయత్నం. ఆరోగ్యశ్రీకి పాడెకట్టే కుట్ర. ఆరోగ్యశ్రీ ఒక్కటే కాదు, సర్వం సర్కారీ వైద్యమే మూలకు పడింది. గడిచిన 2 ఏళ్లలో వైద్యారోగ్య శాఖ స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ల మసకబారింది. బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది. డయాగ్నోస్టిక్ డయాలసిస్ సెంటర్లకు తాళం పడింది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పేషెంట్లు పోటెత్తుతున్న సేవలు మాత్రం నిల్. డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత. బస్తీ దవాఖానాలతో పాటు పిహెచ్సి, సిహెచ్సి, యూపీహెచ్సిల్లో రోగులకు తిప్పలు తప్పటం లేదు. వైద్య పరీక్షలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మందులు లేక ప్రాణాలు పోతున్న
సరే పట్టించుకునే నాదుడే లేడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదికి దూదికి దిక్కు లేకుండా పోయింది. కాలం చెల్లిన మందులతో జనం ప్రాణాలు తోడేస్తున్నారు. రాష్ట్రమంతటా ప్రజారోగ్యం పడకేసినా కనీస పట్టింపు కనిపించటం లేదు. రోగాలు విష జ్వరాలతో జనం అల్లాడిపోతుంటే సీఎం రేవంత్ ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. సర్కారీ దవాఖానాల్లో పేదల ఆర్ధనాదాలు ఈ పాలకులకు వినిపిస్తలేగా. ఇంకా ఘోరం ఏంటో తెలుసా? అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్సులు చివరికి అంతిమయాత్ర వాహనాల్లా తయారయ్యాయి. అందుకు తాజా ఉదాహరణే నాగర్ కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన. ఓ చెంచు మహిళ మృతదేహాన్ని అర్ధరాత్రి అడవిలో వదిలేశారు 108 సిబ్బంది. ఎంత దారుణం, ఎంత నిర్లక్ష్యం! వింటుంటే మనకే చివుక్కుమంటోంది. మరి ఈ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదా? కేసీఆర్ కిట్లున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత డెలివరీలు గణనీయంగా పెరిగాయి. ఆ విషయంలో తెలంగాణది దేశంలోనే రికార్డు. మరిప్పుడు కేసీఆర్ కిట్లను మాయం చేశారు. ఇటు కేసీఆర్ ఎంతో ముందు చూపుతో తెచ్చిన మరో మంచి స్కీమ్ కంటి వెలుగు. ఆ పథకం ఎంతరికో కొత్త వెలుగును ప్రసాదించింది. అలాంటి కంటి వెలుగును కూడా ఖతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ సర్కార్ దవాఖానాలకు కొత్త జీవం పోస్తే ఈ ప్రభుత్వం వాటి ఊపిరి తీసేస్తోంది. 10 ఏళ్లు దేశానికే ఆదర్శమైన తెలంగాణ వైద్య రంగాన్ని ఘోరంగా భ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖలో సరైన రివ్యూలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు లేవు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ఉన్నవారికి జీతాలు లేవు. అతి తక్కువ కాలంలోనే సర్కారీ దవాఖానాల గొంతు నులిమిన గొప్పతనం రేవంత్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని తెలంగాణ వైద్య రంగమే వెంటిలేటర్ మీదుంది. ఇక రేపో మాపో అన్నట్టే ఉంది సిచ్యుయేషన్.